తొలి ఏకాదశి వ్రతకథ. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిని అంటారు. దేవశయన ఏకాదశి అని కూడా అంటారు. కృతయుగంలో చంద్రావతి అనే నగరమును రాజధానిగా చేసుకుని మురాసురుడు అనే ఒక రాక్షసుడు రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు. అతను అతి క్రూరుడు, దుష్టుడు. ఆ మురాసురుడు దేవతలను, మునులను, ఋషులను, సమస్త మానవాళిని అందరినీ కూడా చాలా ఇబ్బందులు పెడుతూ, ముప్పు తిప్పలు పెడుతూ ఉండేవాడు, ఏడిపిస్తూ ఉండేవాడు. యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తూ ఉండేవాడు. చివరికి దేవేంద్రుడి వంటి వాళ్ళని కూడా చాలా హింసలో పెట్టేవాడు. ఈ బాధలు భరించలేని ఈ దేవతలు, ఋషులు అందరూ కలిపి వైకుంఠముకి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా కోరుకుంటారు. ఈ మురాసురుడు వలన సకల జగత్తు కూడా చాలా కష్టాలు పడుతుంది. ఇటువంటి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాడు ఆ మురాసురుడు. కాబట్టి ఆ మురాసురుడు బాధల నుంచి మమ్మల్ని రక్షించండి స్వామి అని ఈ దేవతలు, మునులు అందరూ కలిపి విష్ణుమూర్తిని కోరుకుంటారు. ఆ విష్ణుమూర్తి సరే కదా అని ఆ మురాసురుడితోటి యుద్ధానికి సన్నద్ధమవుతాడు. మురాసురుడు, విష్ణుమూర్తి కలిసి చాలా కాలం, అంటే చాలా సంవత్సరములు యుద్ధం చేస్తారు. అక్కడికి ఎవరికీ విజయం సిద్ధించదు. చాలా అలసిపోయినటువంటి మురాసురుడు ఎక్కడో దూరంగా వెళ్ళి ఒక సముద్రంలో దాక్కుంటాడు. అప్పుడు విశ్రాంతి తీసుకుంటానికని విష్ణుమూర్తి ఒకనొక గుహలో విశ్రాంతి తీసుకుని యోగనిద్రలో ఉంటాడు. ఆ సమయంలో ఆ విషయం తెలుసుకున్న మురాసురుడు విష్ణుమూర్తిని ఈ సమయంలో వధించవచ్చు, అప్పుడు విజయం సిద్ధిస్తుంది అని చెప్పి ఆలోచించి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి సంహరిద్దామని ఒక ప్రయత్నం చేస్తాడు. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక శక్తి ఒక స్త్రీ రూపంలో అనేక ఆయుధాలు ధరించి బయటికి వస్తుంది. ఆ స్త్రీమూర్తి మురాసురుడితోటి భీకర యుద్ధం సలిపి ఆ మురాసురుణ్ణి సంహరిస్తుంది. ఆ యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేలుకొంచి ఆ స్త్రీమూర్తిని చూసి, నీకు ఏకాదశి అని నామకరణం చేస్తున్నాను. నీ వలన దేవతలకు, ఋషులకు, మునులకు కూడా, ఈ సమస్త జనావళికి కూడా ఈ మురాసురుడు పీడ వదిలింది. అందరూ సుఖశాంతులతో ఉంటారు నీ కారణం చేత. కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను, కోరుకో అని చెప్పి ఏకాదశికి విష్ణుమూర్తి వరం ఇస్తాడు. అప్పుడు ఏకాదశి, స్వామి నన్ను జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ ఏకాదశి తిథి రోజుని ఎవరైతే నియమనిష్టలతో ఉపవాసం ఉండి, రాత్రి జాగారం ఉండి, ఆ దైవనామస్మరణ, నీ నారాయణ నామస్మరణతో కాలం గడుపుతారో వారికి వైకుంఠ ప్రాప్తి లభించేలాగా ఆశీర్వదించండి స్వామి అని కోరుకుంటుంది. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఇక నుంచి నీ రోజుని ఎవరైతే నియమనిష్టలతోటి పూజాధికారులు చేస్తారో వారికి తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి ఏకాదశికి వరము ప్రసాదిస్తాడు అన్నమాట. సూర్యవంశంలో జన్మించినటువంటి మాంధాత అనే ఒక రాజు తన రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డలుగా సాకుతూ అతి ప్రేమగా చూసుకుంటూ ఎటువంటి కష్టాలు లేకుండా రాజ్యపాలన చేసేవాడు. అటువంటి రాజ్యానికి ప్రకృతి వైపరీత్యం వలన 3 సంవత్సరములు వర్షములు కురవక ఆ రాజ్యం అంతా కరువు కాటకాలు సంభవిస్తాయి. దానిని ఎదుర్కొనడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి ఆ రాజు చివరికి అరణ్యంలో నివసిస్తున్న అంగీరస మహర్షి వద్దకి వచ్చి, మా రాజ్యం ఇలా కష్టంలో ఉంది స్వామి, దానికి తరుణోపాయం చెప్పండి, ప్రజలు సుఖశాంతులతో ఉండేలాగా ఆశీర్వదించండి అని అంగిరస్ మహర్షిని మాంధాత రాజు అడుగుతాడు. ఆ అంగిరస్ మహర్షి
త్వరలో తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి వస్తుంది. ఆ రోజుని రాజుగారు, రాజు కుటుంబమే కాకుండా ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించండి. అప్పుడు వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. తప్పనిసరిగా అందరూ కూడా పాటించండి అని చెప్పి అంగిరస మహర్షి ఆ రాజుకి చెబుతారు. ఆ రాజు ఆ రాజ్యానికి తిరిగి వచ్చి యువకులు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, అందరూ కూడా తొలి ఏకాదశి రోజుని తప్పనిసరిగా ఉపవాస దీక్ష చేయండి, ఆ నియమనిష్టలు పాటించి అందరూ తప్పనిసరిగా చేయండి, మహర్షి చెప్పారు అని చెప్తే చాటింపు వేయిస్తారు. ఆ విషయం తెలుసుకున్న ప్రజలందరూ కూడా ఆ తొలి ఏకాదశి రోజుని చక్కగా ఉదయాన్నే లేచి నదీ స్నానాలు ఆచరించి నియమనిష్టలతోటి పూజాధికాలు చేసి ఉపవాస దీక్ష పాటించి నారాయణ మంత్రం జపిస్తూ రాత్రి జాగరణం చేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయమే చక్కటి వర్షాలు కురిసి చెరువులు, నదులు అన్నీ ఉప్పొంగి పంటలు బాగా పండి ఆ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. అలాగే ఇంకొక కథ ఉంది, అది కూడా చెబుతాను. అమరసింహుడు అనే ఒక రాజు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. అతను బాగా ధనవంతుడు, అహంకారి. నేనే బాగా డబ్బున్నవాడిని, నేనే దాన ధర్మాలు చేస్తున్నాను, ప్రజలందరినీ చక్కగా చూసుకుంటున్నాను, ఈ విధంగా దాన ధర్మాలు చేస్తే నాకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని ఒక అహంకారంతో దాన ధర్మాలు చేసేవాడు. రాజు దాన ధర్మాలు చేసేవాడు, కానీ ఒక అహంకారంతో విర్రవీగుతూ ఉండేవాడు అనమాట. ఆ రాజ్యానికి సమీపంలో ఒక పెద్ద అడవి ఒకటి ఉంది. ఆ అడవిలో ఒక పిచ్చుక ఒకటి నివసిస్తూ ఉండేది. ఆ పిచ్చుక ఉదయం లేచిన తర్వాత దాని ఆహారం కోసము ఆ అడవి అంతా గాలిస్తూ తిరుగుతూ ఆ చెట్టంట ఈ చెట్టంట తిరిగి దానికి దొరికిన ఆహారం తీసుకుంటూ శత్రువుల నుంచి రక్షించుకుంటూ తిరుగుతూ కాలక్షేపం చేసేది. ఒకరోజు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంటే ఆ సమీపంలో ఒక మునివర్యుడు వాళ్ళ శిష్యులకి కొన్ని మాటలు చెబుతున్నారు. ఆ మాటలు ఏమిటో విందామని పిచ్చుక ఏకాగ్రతతో ఆలకించడం మొదలుపెట్టింది. ఓ శిష్యులారా, ఈరోజు తొలి ఏకాదశి. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈరోజు మీరు పూజాధికారి చేసుకుని సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి నారాయణ అనే మంత్రం జపిస్తూ జాగరణ కూడా చేసినట్టయితే మీకు వైకుంఠం ప్రాప్తిస్తుంది. తప్పనిసరిగా మీరు ఈ ఎన్ని జన్మల నుంచి చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీరు ఈరోజు ఉపవాస దీక్ష పాటించండి అని శిష్యులకి చెబుతారనమాట. ఈ మాటలన్నీ కూడా పిచ్చిక ఆలకిస్తుంది. అయ్యో, నేను ఆహార అన్వేషణలోని ఎన్నో పురుగుల్ని, చీమల్ని, ఎన్నో కీటకాలని తిన్నాను, ఎన్నో పాపాలు చేశాను. నేను ఈ పాపం పరిహారం అవ్వాలంటే నేనేం చెయ్యాలి? నేను ఇప్పుడు వచ్చే ఒక పూజ కానీ ఒక యాత్ర కానీ అలాంటివి ఏమీ చేయలేదు. నాకు ఏమీ కూడా తెలీదు. శత్రువుల నుంచి తప్పించుకుంటూ నాకు దొరికిన ఆహారం తినడం ఇదే నేను చేశాను. కాబట్టి ఈ పాపం నుంచి విముక్తి కావాలంటే నేనేం చేయగలను అని ఆలోచించి ఆ మహర్షి చెప్పినట్టుగా నేను కూడా ఇవాళ ఉపవాసం ఉందామా అని ఆలోచించింది. అమ్మో, నీరసం వస్తే ఎట్లాగా అని కొంతసేపు ఆలోచించింది. సరే, ఏదైతే అవని ఆ దేవుడు అనుగ్రహం వల్ల ఉపవాసం ఉంటాను, నా పాపాలు పోతాయి కదా అని ఆలోచించి ఆ రోజంతా కూడా ఆ తొలి ఏకాదశి రోజుని ఎటువంటి ఆహారం తినకుండా కూడా సాయంత్రం వరకు కూడా అలాగే ఉంది. కానీ ఎప్పుడూ పుట్టిన దగ్గర నుంచి ఏమీ తినకుండా ఉండకుండా ఉన్న మూలాంచి ఈరోజు ఒక్కరోజే మానేసిన మూలాంచి ఆ పిచ్చుకకి చాలా నీరసం రావటం మొదలుపెట్టింది. ఇంకేమీ చేయలేక సరే ఎలాగైనా ఉందాము అనుకుని ఆ నీరసం అనే బాధను తప్పించుకుంటం కోసము ఆ ఋషివర్యులు చెప్పినటువంటి నారాయణ నారాయణ అనే మాట గుర్తుకొచ్చి నారాయణ నారాయణ అంటూ మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఆ చెట్టు మీద కూర్చుని అలాగా మాట అనుకుంటూ ఉండేది. ఆ నారాయణ అంటే ఎటువంటి ఫలితం వస్తుందో
దాని యొక్క అర్థం ఏమిటో కూడా ఆ పిచ్చుకకి తెలియదు. ఆ మునీంద్రుడు చెప్పాడు కదా, అందాము అనుకుని అలా అంటూ కూర్చుంది. మర్నాడు ఉదయానికి ఆ పిచ్చుకకి నీరసం వచ్చి మరణిస్తుంది. ఆ పిచ్చుక మరణించిన వెంటనే వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చి ఆ పిచ్చుక ఆత్మని తీసుకుని వెళ్తూ ఉంటారు. అయ్యో, నేనేం చేశానని ఇంతవరకు ఏ పుణ్యకార్యము చేయలే కదా, ఈ వైకుంఠ దూతలు వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు అని పిచ్చుక మనసులో అది అనుకుంటూ ఉంటే, అప్పుడు ఆ విష్ణుదూతలు ఇలా చెప్తారు, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు నిన్నంతా ఉపవాసం ఉన్నావు కదమ్మా, నీకు భయం వేసినప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ ఉన్నావు, పొద్దుటికి నీ మరణం సంభవించింది. నువ్వు కానీ ఆ మంత్ర జపము, నువ్వు చేసిన ఉపవాసము, జాగారు ఫలితంగా నీకు విష్ణులోకం ప్రాప్తించింది. నువ్వు చేసిన పాపకర్మలన్నీ ఇంతటితో నశించాయి, అందుకని నిన్ను వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని విష్ణుదూతలు ఆ పిచ్చుక యొక్క ఆత్మకి వివరిస్తారు. నరసింహుడికి ఆ తొలి ఏకాదశి రోజుని తీవ్రమైన అనారోగ్యం చేస్తుంది. ఎంతోమంది రాజ్యవైద్యులు వస్తారు, పరీక్షలు చేస్తారు, కానీ ఆయన ఆయుర్దాయం, ఆయన యొక్క ఆ అమరసింహుని యొక్క జీవి కొన ఊపిరితోటి సతమతమవుతూ ఉంటుంది. అప్పుడు అమరసింహుడు అనుకుంటాడు, నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, అన్నదానాలు చేశాను, లేనింటోళ్ళకి ఎన్నో పెట్టాను, ఎన్నో చేశాను, నాకు ఇలాంటి మరణం సంభవిస్తుందేంటి, నేనేం చేశాను, నాకు ఇంత కష్టం వచ్చింది, నేను ఎన్ని చేశాను కదా, నేను ఎంతో హ్యాపీగా ఉండాలి, నేను ఎంతో సంతోషంగా జీవించాలి, నాకు ఇలాగ అనారోగ్యం వచ్చిందేటా అని బాధపడుతూ ఆలోచిస్తూ నిద్రలోకి ఉపక్రమిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి కలలో కనిపించి అమరసింహుడికి, రాజా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా నా అంతటి వాళ్ళు లేరని అహంకారంతో చేసావు, నేనే కదా ఇంత దానం చేస్తున్నానని చెప్పి గొప్పగా అందరికీ కూడా చెప్పుకునేవాడివి, కాబట్టి నువ్వు చేసిన దానానికి ఫలితం దక్కకుండా పోయింది. నువ్వు మనపూర్వకంగా దేవతారాధన చేస్తూ నిజంగా లేనింటి వారికి సహాయ సహకారాలు చేస్తూ ఉంటే కనుక నువ్వు చేసిన చిన్న దానమైనా కూడా దానికి తగ్గ ఫలితం లభిస్తుంది. నువ్వు చేసేదంత తప్పుగా చేస్తున్నావు, అహంకారంతో చేస్తున్నావు, కాబట్టి నీకు కష్టాలు తప్పు అని చెప్పి ఆ విష్ణుమూర్తి కలలో కనిపించి అమరసింహుడికి చెప్పగానే చటుక్కున నిద్రలోంచి మేలుకున్న అమరసింహుడు, అయ్యో అంతే కదా, నిజమే కదా, నేను చేసింది పొరపాటే, ఈసారి నుంచి అలా చేయకూడదు, మంచిగా ఉంటాను అనుకొని మంచిగా మారి ఆ దాన ధర్మాలు, గుప్త దాన ధర్మాలు చేస్తూ లేని వారికి మంచిగా సహాయం చేస్తూ ఆయన జీవించసాగాడు. ఈ పిచ్చుక ఏమీ తెలియకపోయినా ఉపవాసం ఉండాలి అనే మనఃపూర్వకంగా ఆలోచించి ఉపవాసం ఉండి నీరసంగా ఉందని నారాయణ మంత్రం జపిస్తూ చరణిపోయిన మలంచి వైకుంఠానికి వెళ్ళింది. అది తొలి ఏకాదశి రోజు జరిగింది కాబట్టి ఆమె వైకుంఠానికి చేరింది. ఏమిటంటే, మనం ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎటువంటి పూజలు చేసినా మనసా వాచా కర్మణ చేసుకుని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి, స్మరించాలి. తొలి ఏకాదశి ఉపవాసం ఉన్న కారణం చేత పిచ్చుక వైకుంఠానికి చేరింది. మాంధాత రాజుగారి యొక్క రాజ్యం సస్యశ్యామలంగా ఉంది.